అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 12 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అలలు వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనుక వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాము, కానీ బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 12, 2025 మంగళవారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షం. సూర్యోదయం 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 42 నిమిషములకు, చంద్రోదయం 9 గంటల 6 నిమిషములకు, చంద్రాస్త సమయం 9 గంటల 44 నిమిషములకు. తిథి తదియ ఆగస్టు 11 ఉదయం 10 గంటల 34 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 12 ఉదయం 8 గంటల 41 నిమిషం వరకు తదియా తిథి ఉంటుంది. తదుపరి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర ఆగస్టు 11 మధ్యాహ్నం 1 గంట నుంచి ఆగస్టు 12 ఉదయం 11 గంటల 52 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ఉత్తర భాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఆగస్టు 12 ఉదయం 6 గంటల 10 నిమిషముల వరకు. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగం సుకర్మ. ఆగస్టు 11 రాత్రి 9 గంటల 33 నిమిషముల నుంచి ఆగస్టు 12 సాయంత్రం 6 గంటల 53 నిమిషముల వరకు. తదుపరి ధృతి. కరణం భద్ర. ఆగస్టు 12 ఉదయం 8 గంటల 41 నిమిషం వరకు. తదుపరి భవ. ఆగస్టు 12 రాత్రి 7 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 8 గంటల 56 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 27 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 40 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 31 నిమిషం వరకు. మరలా రాత్రి 11 గంటల 25 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 9 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 21 నిమిషం వరకు. యమగండము ఉదయం 9 గంటల 18 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం నుంచి మధ్యాహ్నం 2 గంటల 8 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 25 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 3 నిమిషముల వరకు. అమృత కాలము ఉదయం 5 గంటల 59 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 59 నిమిషముల వరకు. గోధూరి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శ్రీకృష్ణుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, భీష్ముని అసలు పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున అంగారక సంకటహార చతుర్థి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున కేవలము సాధారణ పనులు, అన్నప్రాసన చేసుకోవడానికి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు, కుంభరాశులు అండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 12వ తేదీ ఉదయం 11 గంటల 52 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 12 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్న పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను.
ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.